ఎస్ పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. మీడియాతో ఇప్పుడు చూద్దాం. కార్పొరేటర్ సోదరుడు మెట్టు కుమార్ యాదవ్ గారికి, అదే విధంగా మా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోదరుడు లలితా సోమరెడ్డి గారికి, అదే విధంగా మా బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాలరెడ్డి గారికి, మా సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మా కమిటీ చైర్మన్ కుమార్ గారు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గారు, తోంటాంజన్న గారు, రాజేష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, దేవన్న గారు, పరమేశ్వర్ గారు, అదేవిధంగా శ్రీధర్ చారి గారు, పృథ్వీ గారు, మరి మాజీ ఎంపీపీ సంజీవ్ రెడ్డి సాబ్, చంద్రశేఖర్ గారు, మా సీనియర్ నాయకులు పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారికి, కుమార్ గౌడ్ గారికి, గోవింద్ గారికి, బూన్ గారికి, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మా మున్సిపల్ కౌన్సిలర్లకు, పార్టీ సీనియర్ నాయకులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఇంకెవరన్నా పేరు మర్చిపోతే అన్యదా భావించద్దు. ప్రతి ఒక్కరికి, మా సంగారెడ్డి పటాన్చెరు పత్రికా విలేకరులకు, మా పెద్దలు సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి గారు దూరం కూర్చుని నిలబడ్డాడు, బుచ్చిరెడ్డి అన్న, జైపాల్ రెడ్డి గారు, మా టీఎన్జిఓ మాజీ రాజన్న, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారం. మా రుద్రారం స్థానిక సర్పంచ్ సుధీర్ గారు మంచి స్వాగతం చెప్పిండు. సుధీర్ గారికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఎల్ఆర్ఎస్ ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటుండు. అంతా ఉల్టా. ఆ రోజు ఇదే పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో జీవో 58, 59 కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ని పెట్టి. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక 58 బంద్ పెట్టిండు, 59 బంద్ పెట్టిండు. పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఇవో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. ఏమైపోయింది? కొండ నాలుగకు మంది వేస్తే ఉండ నాలుగు ఉడకపోయిందట. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా? ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు? ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. రెండు కలిపితే ఎంత? 9,5 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి. ఏం మాట్లాడుతుండు? రుణమాఫీ చేసిన అంటాడు. చేసిండా? రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది 49,000 కోట్లు, అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎంత అంటే 16-17,000 కోట్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన 16-17 ఎక్కడి? ఈడ రైతు బంధు కోసిండు, గడ రుణమాఫీలు వేసిండు. అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు 13-14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గా 13-14 తెచ్చి గీడ రుణమాఫీ చేసినా అని మాట్లాడుతున్నావు. మొన్న అసెంబ్లీలో అడిగిన రేవంత్ రెడ్డి, నీ కొడంగల్ ఏ ఊరికి చెప్తావో చెప్పు, పోదాం. బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం. లేదంటే మా పటాన్చెరువుకి వస్తావా, మా సిద్దిపేటకు వస్తావా, రా. ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. సప్పుళ్ళు మొహం కిందికేసిరు, తలకాయ కిందికేసిరు తప్ప మాట్లాడతలేదు. అంటే ఇలా రుణమాఫీ ఆటానమందం కూడా కాలే, రైతు బంధు రాలే, 4,000 పింఛన్ రాలే, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి రాలే. అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చేయలే. కానీ అదే కేసీఆర్ గారు
ఎలక్షన్లలో ఓట్లలో చెప్పకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్. ఈయనేమన్నాడు తులం బంగారం కలుపుతాడు. తులమేమో గాని ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు ఉంటుందా కొత్తలేదు. పెళ్ళైనప్పుడే ఇస్తా నేను దేంట్లో మండపంలో ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి. పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు. తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు కానీ పెళ్ళైనాక పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మి చెక్కు వస్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో. అంత ఆగమాగం అయిపోయింది. అంత ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా నేను ఉత్తగా అంటలేను. అసెంబ్లీలో చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం ఇవాళ తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జీఎస్టీ ఆదాయం. భారతదేశం 10% జీఎస్టీ గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే ఈ సంవత్సరం జీఎస్టీలో గ్రోత్ రేట్ సాధించింది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నది తప్ప ఎన్నడూ కూడా తక్కువ లేము. రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది. జీఎస్టీ తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఆర్టీఏ ఆదాయం తగ్గింది. అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది, తిరోగమనం పట్టింది. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టిండు. ఇవాళ ఇది కుల్లా ప్రజలకు అర్థమైతా ఉంది. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబట్టలేదా? మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు. అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్న మొన్న మీరు చూసిండు హెచ్సియుల 400 ఎకరాల ఇవాళ హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు. హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు జరుగుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం. జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్లలో పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకల్ని 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు? హైడ్రా పెడితివి, పేదోళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటువి. ఒక చిన్న పాప ఏడ్చింది, నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా, నేను లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? ఏది పేగులు విక్తా మెడలేసుకుంటా, నేను తొండలు సొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు విక్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే. అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే ఈయనకు. లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయన వెళ్తలేదు, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. ఇంకా గమ్మత్తు నిన్న చూసిందంటారు మీరు అందరు కూడా. ఆ ఉప ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందంటే
గవర్నమెంట్ ఇట్లుంటుందా? గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉండదా? మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు, నువ్వు తప్పుడు కేసు పెట్టినావు అని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. మరి నువ్వు క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి నీ ఉప ముఖ్యమంత్రే చెప్పిండు, నువ్వు ఆ పిల్లల మీద అక్రమంగా కేసు పెట్టినావు, ఆ పిల్లలను అక్రమంగా జైల్లో పెట్టినావు, ఇది తప్పు అని నీ ఉప ముఖ్యమంత్రి కేబినెట్ మిత్రులందరూ కలిసి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. కేసు పెట్టింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు అక్రమ కేసు పెట్టినందుకు రాష్ట్ర హోంమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సియు పిల్లలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది. నువ్వేం చెప్తున్నావో మీ మంత్రులే నేను పరిస్థితి ఏర్పడ్డది. అంతా ఆగమాగం. రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం. ఏది చూసినా సగం సగం, అంతా ఆగమాగం. మూసి మూసి అన్నాడు 3 నెలలు ఉరికిండు, ఎలకిలబడ్డాడు. హైడ్రా హైడ్రా అన్నాడు 6 నెలలు ఉరికిండు, ఎలకిలబడ్డాడు. ఏదన్నా ఒక్కటన్నా కొనెళ్ళిందా? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటు పడిచిన భూమి ఆకాశం ఒక్కటైనా 15 ఆగస్టుకు రుణమాఫీ ఆగది, మొత్తం చేస్తా అన్నాడు. చేసిండా? చేయాల్సింది 49, చేసింది 16, 17. సగం సగం ఆగమాగం కదా. ఏది చక్కగా ఉన్నావు, ఏది కొనెళ్ళింది? దేవుని మీద ఒట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేయడా? దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేడు. దేవుడు అంటే అందరికీ భయం, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ప్రేమ. కానీ రేవంత్ రెడ్డి ఆ దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. బహుశా ఈ చరిత్రలో ఇంకో ముఖ్యమంత్రి లేడు, రాడు. దేవుణ్ణి మోసం చేసిన చరిత్ర ఎవరికన్నా ఉన్నది భారతదేశంలో అంటే అదొక రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటుంది. ఇట్లా ఇలా ఆగమాగమైపోయింది. రియల్ ఎస్టేట్ బేరం పటాన్ చెరువులో 3 పువ్వులు 6 కాయలు ఉండే. గిట్ల పోయి గట్ల కూడా చేసి డీల్ చేసి కత్తరు. ఎన్ఆర్ఐలు గిన్నారైలు హైదరాబాద్కి వెళ్ళి ఎవరు చూడు పటాన్ చెరువులో ప్లాట్ కొందరు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అంత ఈగలు కొట్టుకుంటున్నట. ఈగలు కొట్టుకునే ఉంది. బయట దుకాణం ఉంటాయి చూడు, వెండర్లు, స్టాంప్ వెండర్లు, ఆడపోతే ఎవడొస్తలేదు. స్టాంప్ వెండర్లు గిరాకీ లేదు, స్టాంప్ వెండర్లో గిరాకీ లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బేరం లేదు. ఆ రియల్ ఎస్టేట్ మా తమ్ముళ్ళ పాపం ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కార్లు గుంజుకపోతున్నట, మోటార్ సైకిల్ గుంజుకపోతున్నట. ఇన్స్టాల్మెంట్ కూడా వెళ్తలేవు. అంత ఆగమైపోయింది. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే పెరుగుడే పెరుగుడు, పెరుగుడే పెరుగుడు. రేవంత్ రెడ్డి వస్తే దిగుడే దిగుడు, దిగుడే దిగుడు అయిపోయింది. అంత ఆగం. ఎవరిని చూసినా ఆగమే. రైతులు చూసినా పరేషానే ఉన్నారు, బేరాలు చూసినా పరేషానే ఉంది, రియల్ ఎస్టేట్ చూసినా పరేషానే ఉంది. ఏదైనా ఒకటి చక్కగా చేసిన ఆ రేవంత్ రెడ్డి అన్ని ఆగమాగం. ఏమనంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటివి, మెట్రో రైలు రద్దంటివి, ఫార్మాసిటీ రద్దంటివి. ఒక్కటన్నా చక్కగా చేస్తే కదా నువ్వు. సరిగా చేస్తే గిట్లుంటుందా? బంగారు పల్లెంలో పెట్టి అద్భుతమైన ప్రగతితో తెలంగాణని చేతిలో పెట్టిండు కదా కేసీఆర్. నువ్వు ఇవాళ మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు. ఎసొంటి తెలంగాణ ఎట్లా చేస్తున్నావు? ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇదే పటాన్ చెరువులో వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు. 2 రోజులు ఇండస్ట్రీలు మూతపడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు. కానీ ఏడాది లోపలే కేసీఆర్ 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు, ఇండ్లకు ఇచ్చిండు, రైతులకు ఇచ్చిండు, కడుపు నిండా కరెంట్ ఇచ్చి చూపించిండు. ఇదే పటాన్ చెరువులో మంచినీళ్ళు లేక అమీన్పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు. 3 వేలకు ఒక్కసారి నీళ్ళు వస్తుండే అమీన్పూర్లో. బొల్లారంలో అంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే. అటువంటి బొల్లారంకు, అమీన్పూర్కు, పటాన్ చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు, మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? 1,58,000 కోట్ల అప్పు తెచ్చినావు ఏడాదిలో. 1,58,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నదా? చేసినావు. ఏం చేసినావు? రైతు బంధు ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టినావు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎత్తలేవు, మహాలక్ష్మి ఎగబెట్టినావు, ఒక ఇల్లు కట్టలే. కొన్ని పనులు హైదరాబాద్లో చూస్తే మాత్రం కనబడ్డాయి. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండప్ప రేవంత్ రెడ్డి. ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి, ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే. ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డి కట్టిండి అనుకోవాలి. కట్టింది కేసీఆర్, బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి, ఏం కనబడతలేవు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు వేసి పరిస్థితి వాళ్ళే కట్టినట్టు. కట్టింది కేసీఆర్, 3 రంగులు వేసి మేమే కట్టినామంటారు. నేను మొన్న పోయినా కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు పోయినా,
చెత్త ఎత్తటో దిక్కులేడాడు. మొత్తం చెత్త కుప్పలు కుప్పలు అయిపోయింది. గంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే ఆడు దవాఖాన లేదు, నీళ్లు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేదు, మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తుతలేరు, అంత ఆగమాగం అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఇదే బాధ కలుగుతా ఉంది.